అందరికీ నమస్తే అండి. విజయసాయిరెడ్డి గారు, అలాగే శాంతి కుమార్ గారు వీళ్ళ వివాదం ఏమిటి? ఏం జరిగింది? ఫిర్యాదు ఏంటి? ఆమె ఇచ్చిన వివరణ ఏంటి? ఇవన్నీ కూడా మనం ఒకసారి మాట్లాడదాం. యాక్చువల్లీ మదన్ మోహన్ అనే వ్యక్తి శాంతి అంటే దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్గా పనిచేసి ఈ మధ్య సస్పెండ్ అయినట్టున్నారులే. సో ఆమె మొదటి భర్త మదన్ మోహన్ అనే వ్యక్తి ఒక 3 రోజుల కిందట దేవాదాయ శాఖ కమిషనర్ గారికి ఒక ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు సారాంశం ఏంటంటే, నా భార్య విజయసాయిరెడ్డి గారి వలన గర్భం దాల్చింది అని. సో దాని మీద వీడియో చేసే సందర్భంలో నేను అప్పుడే చెప్పా, ఇది సంచలనం కోసం వేసిన పిటిషన్, సంచలనం కోసం పెట్టిన ఫిర్యాదు. నిజంగా ఆయనకు దీనిలో న్యాయం జరగాలి అని ఉంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసేవాళ్ళు, లేదా కోర్టులో పిటిషన్ వేసేవాళ్ళు. కానీ ఆయన తన శాఖ ఉన్నతాధికారులకు ఇచ్చారు అంటే కేవలం సంచలనం కోసం మాత్రమే చేశారు అని ఆ రోజే చెప్పాను. సో ఇది విజయసాయిరెడ్డి గారికి శాంతికుమార్ గారికి మధ్య వ్యక్తిగత వ్యవహారం. మేబీ అబద్ధమే కావచ్చు, 100కి 100 పాళ్ళు అబద్ధమే కావచ్చు, ఏదైనా వాళ్ళ వ్యక్తిగతం, అబద్ధమైన నిజమైన వాళ్ళ వ్యక్తిగతం. కానీ ఆ మదన్ మోహన్ అనే వ్యక్తి దీన్ని సంచలనం చేశారు కాబట్టి, మీడియా దృష్టిలో పడేలా చేశారు కాబట్టి మీడియాలో నలుగుతోంది. సో నిన్న శాంతి గారు బయటకు వచ్చి మీడియా ముందుకు వచ్చి, మదన్ మోహన్ అనే వ్యక్తి నాకు మొదటి భర్త, 2016లోనే మేము విడిపోయాము, మాకు 2 పిల్లలు ఉన్నారు. ఆ తర్వాత నేను 2020లో మరో వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను, మరో వ్యక్తితో ఉన్నాను. సో అతనితో నాకు మరో బిడ్డ జన్మించారు. దీనిలో విజయసాయిరెడ్డి గారికి ఏమీ సంబంధం లేదు. వృత్తిరీత్యా నేను ఒక అధికారి కాబట్టి, ఆయన ఒక అధికార పార్టీ రాజ్యసభ సభ్యుడు కాబట్టి ప్రొఫెషనల్గా మాత్రమే నేను ఆయన్ను వైజాగ్లో కలిశాను, అంతకుమించి ఇంకేమీ సంబంధం లేదు, ఆయనకు దీనికి సంబంధం లేదు అని ఆమె చెప్పారు శాంతి గారు. ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. నేను చాలా ఓపెన్గా చెప్తున్నాను, అర్థం చేసుకోండి. ఇది ఎవరు తేలుస్తారండి? పోలీసులు ఏమైనా ఎంక్వైరీ చేస్తారా? చెయ్యరు. కోర్టులు ఏమైనా తీసుకుంటాయా? తీసుకోవు. ఎందుకంటే ఇద్దరు పెద్దోళ్ళు, వాళ్ళిద్దరికి సంబంధించిన వ్యక్తిగత వ్యవహారం. ఎవరి వ్యక్తిగత అంశాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి ప్రైవేట్ లైఫ్ వాళ్ళకు ఉంటుంది. దాన్ని మదన్ మోహన్ అనే వ్యక్తి సంచలనం కోసం మీడియా ముందుకు తీసుకొచ్చాడు. అది సంచలనంగా మారింది, సంచలనం అయ్యింది, అన్ని మీడియాలు దాని చుట్టూ పడ్డాయి. నేను కూడా వీడియో చేశాను, విజయసాయిరెడ్డి గారు ఇలా చేశారంటే ఆయన మీద ఒక పెద్ద, నేను ఆ వీడియోలో విజయసాయిరెడ్డి గారిని తప్పట్ల ఆరోపణ వచ్చింది అని మాత్రమే చెప్పా. విజయసాయిరెడ్డి గారి మీద ఆరోపణ రావడం సంచలనమే. నిజంగా విజయసాయిరెడ్డి గారు వేరే రాజకీయ నాయకుల మీద అవినీతి చేస్తారనో, కరప్షన్ చేస్తారనో ఆరోపణలు వస్తాయి, కానీ విజయసాయిరెడ్డి గారి మీద ఏంటో ఇలాంటి ఆరోపణ వచ్చింది. సో ఖచ్చితంగా ఆయన ఇబ్బందుల్లో పడతారేమో అని నేను అన్నాను తప్ప, ఆయన తప్పు చేశారు, ఆయన అలా చేశారని నేను చెప్పలేదు. అలా చెప్పకూడదు కూడా. నేను ఆ రోజు చెప్పాను, ఈరోజు కూడా చెప్తున్నాను. అది వాళ్ళ వ్యక్తిగత వ్యవహారం, వాళ్ళ ప్రైవేట్ లైఫ్. వాళ్ళిద్దరూ కూడా మెచ్యూర్ పెద్దోళ్ళు. సో వాళ్ళకి తెలుసు వాళ్ళ లిమిటేషన్స్ ఏంటో, వాళ్ళ లైఫ్ ఏంటో, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటో వాళ్ళకి తెలుసు. వాళ్ళ గురించి మనం ఎవరు మాట్లాడుకోవడానికి? ఈ మదన్ మోహన్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు కాబట్టి మనం మాట్లాడుతున్నాం. అది కూడా హద్దులు దాటి మాట్లాడకూడదు. ఇక్కడ చాలా క్లియర్గా ఉంది. ఆయన ఇచ్చిన ఫిర్యాదు, ఆ ఫిర్యాదుకి శాంతి గారు ఇచ్చిన వివరణ సరిపోయింది. సో నాకు ఈ బిడ్డ కలగడానికి కారణం సో అండ్ సో, 2020లో నేను మరో పెళ్లి చేసుకున్నాను, అతనితో నాకు బిడ్డ పుట్టారు, సో అని శాంతి గారు వివరణ ఇచ్చారు. కాబట్టి అక్కడ క్లియర్, ఆ ఇష్యూ క్లోజ్ అయినట్టే. ఇందులో విజయసాయిరెడ్డి గారికి సంబంధం లేనట్టే. అంటే మదన్ మోహన్ ఇచ్చిన దాంతో సంబంధం ఉందని అనుకున్నాం, శాంతి గారు ఇచ్చిన వివరంతో సంబంధం లేదని అనుకున్నాం. రేపు పొద్దున్న ఇంకొకటి ఎవరో వచ్చి ఇంకొకటి చేయొచ్చు, అప్పుడు మళ్ళీ సంబంధం ఉంది అనొచ్చు. సో ఇక్కడ ఇవన్నీ కూడా ఇప్పుడు అవినీతి చేశారు అంటే ప్రూఫ్స్ దొరుకుతాయి, డాక్యుమెంటల్ ఎవిడెన్స్ ఉంటుంది. లేదా మాట్లాడారు అంటే మాట్లాడిన మాటలు ఎవిడెన్స్గా ఉంటాయి, వీడియోగా ఉంటాయి. కానీ ఇక్కడ ఈ వ్యవహారాలు ఎవరు తెలుస్తారు? DNA టెస్ట్లో ఏవో చేయాలి, అంతవరకు వెళ్దాం. ఇది పొలిటికల్, రాజకీయ రంగు పూసుకున్న వ్యవహారం కాబట్టి, సంచలనం కోసం, కాంట్రవర్సీ కోసం బయటకు తీసుకొచ్చిన వ్యవహారం కాబట్టి ఆ DNA టెస్ట్ల వరకు వెళ్ళరు. ఇది కేవలం సంచలనం కోసం తీసుకొచ్చారు. సో ఎక్కడికైతే ఇష్యూ క్లియర్ అయింది, ఎక్కడికైతే విజయసాయిరెడ్డి గారికి ఇబ్బంది ఏమీ లేదు. విజయసాయిరెడ్డి గారిని వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టడానికి మాత్రమే కొంతమంది బయటకు తీసుకొచ్చారు. అలా తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు? టీడీపీ వాళ్ళ, లేదంటే వైసీపీ వాళ్ళ? అసలు మదన్ మోహన్ గారి చేత ఈ తరహా ఫిర్యాదు ఇప్పించింది ఎవరు? జాగ్రత్తగా ఆలోచిస్తే నేను మళ్ళీ చెప్తున్నా, ఆయన ఒకవేళ నిజంగా ఈ విషయంలో నిజం తేలాలి అని ఉంటే కోర్టులో పిటిషన్ వేస్తారు.
ఆ బిడ్డ ఎవరో తేల్చండి, డిఎన్ఏ టెస్ట్ చేయండి అని, లేదా పోలీసులకు ఫిర్యాదు చేస్తారు నా భార్య ఇలా ఇలా అని. కానీ ఆయన తన శాఖ కమిషనర్కి ఫిర్యాదు చేశారు. ఆ శాఖ కమిషనర్కి పోలీసులు ఉన్నారా? ఆయన ఏమైనా కోర్టా, ఆయన ఏమైనా పోలీసులా? ఆయన ఏమి విచారణ చేయరు కదా, ఆయన ఏమి ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వరు కదా, ఎఫ్ఐఆర్ కట్టరు కదా, లేదా చట్టపరంగా చర్యలు తీసుకోరు కదా. మరి ఆయనకి ఎందుకు ఫిర్యాదు చేశారు? సబ్జెక్టు బయటకు రావాలి, ఎలాగైనా సరే ఈ విషయం బయటకు పొక్కాలి, బయటకు పొక్కడం ద్వారా ఈ విషయం బాగా చర్చనీయాంశం అవుద్ది అని. సో అంటే ఇక్కడ రాజకీయ కోణం కనిపిస్తోంది. విజయసాయిరెడ్డి గారిని డిఫేమ్ చేయాలని కొంత ఆ ఉద్దేశం కనిపిస్తోంది. అందుకే సంచలనం కోసం మాత్రం ఇది బయటకు తీసుకొచ్చారని నేను అనుకుంటున్నా. ఇందులో ఎవరికి సంబంధం ఉందా లేదా, నిజంగా వాళ్ళిద్దరికి మధ్య ఏముంది అనేది నేను కాదు, మీరు కాదు, ఎవరూ చెప్పలేం. వాళ్ళిద్దరు చెప్పాలి వాళ్ళిద్దరి మధ్య సంబంధం ఏంటో. శాంతి గారు చెప్పారు ఏం సంబంధం లేదని, కాబట్టి అది నమ్మాల్సిందే, నమ్మి సైలెంట్గా ఉండాల్సిందే. థ్యాంక్ యూ.